రాష్ట్ర ప్రభుత్వం లబ్ధిదారులకు అందించే ప్రభుత్వ పథకాల నగదు పోస్టల్ శాఖ ద్వారా వారి వారి బ్యాంకు ఖాతాలో జమ చేయడం జరుగుతుందని తెనాలి డివిజన్ పోస్టల్ సూపరింటెండెంట్ జి కరుణాకర్ బాబు తెలియజేశారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వంతో పోస్టల్ శాఖ ఒప్పందం చేసుకోవడం జరిగిందని తెలిపారు. తెనాలి కొత్తపేటలోని హెడ్ పోస్టల్ కార్యాలయంలో శుక్రవారం పోస్టల్ సూపరింటెండెంట్ జి కరుణాకర్ బాబు మీడియాతో మాట్లాడుతూ ఆ వివరాలను తెలియజేశారు. 18 సంవత్సరాలు నిండిన వారందరికీ ప్రభుత్వం ద్వారా అందించే సంక్షేమ పథకాల నగదు పోస్టల్ ద్వారా బ్యాంకు ఖాతాల్లో జమ చేయడం జరుగుతుందని ఆయన తెలియజేశారు. ఒక్క పింఛను మినహా మిగిలిన అన్ని పథకాల నగదు ఈ విధంగానే జమ చేస్తారని చెప్పారు. ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంకు ద్వారా ఖాతాలు ప్రారంభిస్తున్నట్లు సూపరింటెండెంట్ చెప్పారు. నా పేరు కరుణాకర్ బాబు అండి. నేను తెనాలి పోస్టల్ డివిజన్ సూపరింటెండెంట్ ఆఫ్ పోస్ట్ ఆఫీసెస్. మా పోస్టల్ డిపార్ట్మెంటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంతో ఒక ముఖ్యమైన అవగాహన ఒప్పందం ఒకటి కుదుర్చుకుంది. అంటే ఇప్పుడు 18 ఏళ్ళు దాటినటువంటి వాళ్ళకి రాష్ట్ర ప్రభుత్వ పథకాలు ఏవైనా కూడా వాళ్ళ బ్యాంక్ అకౌంట్లలో ఏదైనా డైరెక్ట్గా జమ అవుతాయి, ఒక్క పింఛన్లు తప్ప. మిగతా ఏ రాష్ట్ర దీపం 2.0 కానీ ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా ఏదైనా రాష్ట్ర ప్రభుత్వ పథకాలు ఏ ఉన్నా కూడా డైరెక్ట్గా వాళ్ళ బ్యాంక్ అకౌంట్లో జమ చేయబడుతుందని స్టేట్ గవర్నమెంట్ వర్గాలు తెలియజేశాయి. అయితే దానికి వాళ్ళకి ప్రతి ఒక్కరికి లబ్ధిదారులందరికీ కూడా బ్యాంక్ అకౌంట్ ఉండాలి అనేది మ్యాండేటరీ. దాంట్లో భాగంగా ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ ద్వారా అకౌంట్స్ మేము ఓపెన్ చేస్తున్నాం. అన్ని చోట్ల జరుగుతూ ఉంది. మొన్న మాకు ప్రతి వారం రోజుల నుంచి మేము రేపల్లె, బాపట్ల తదితర మండలాలు అన్ని ఊర్లలో అన్ని విలేజెస్లో కూడా మేము అకౌంట్స్ ఓపెన్ చేస్తున్నాం. ఇప్పటివరకు భారీ స్పందన వస్తూ ఉంది. కానీ ఈ స్పందన ఇంకా ఆశించిన స్థాయిలో లేదు. ఇంకా చాలామంది లబ్ధిదారులు అట్లాగే ఉన్నారు. ఆల్మోస్ట్ మన దగ్గర మన తెనాలి డివిజన్ పరిధిలో చూసుకుంటే ఈ మండలాల కింద 161,000 మంది లబ్ధిదారులు ఉన్నట్టుగా మాకు జాబితా పంపించడం జరిగింది వాళ్ళు. కానీ ఈ 161,000 మందికి ఇంకా మేము రీచ్ అయింది ఇప్పటి వరకు 30,000, 40,000 వరకే మేము రీచ్ అవ్వగలిగాము. ఇంకా 60,000-70,000 మంది ఇంకా లబ్ధిదారులు అకౌంట్స్ లేకుండా ఉన్నారు. కానీ అకౌంట్ ఉంటేనే కాదండి, మీకు వేరే బ్యాంకుల్లో కూడా అకౌంట్ ఉండవచ్చేమో, కానీ ఆ అకౌంట్కి ఆధార్ అనేది లింక్ అయి ఉండాలి. దాన్ని NPCI లింకేజ్ అంటారు. ఇప్పుడు ఆధార్ లింక్ కాకపోతే ఆ అకౌంట్లలో స్టేట్ గవర్నమెంట్ అందించే ఈ డబ్బులు మాత్రం పడవు. మేము నిర్వహించే ఈ గ్రామాలు ప్రతి గ్రామంలో కూడా మేము ఇటువంటి క్యాంపులు నిర్వహిస్తున్నాము. ముందు 2-3 రోజుల నుంచి మేము క్యాంపెయిన్ చేస్తున్నాము. ప్రజలందరూ వస్తున్నారు. అవగాహన ఉన్నవాళ్ళు, అవగాహన లేని వాళ్ళకి అవగాహన కల్పిస్తున్నాం. మేము ప్రచారం నిర్వహిస్తున్నాం. మైక్ ద్వారా అనౌన్స్మెంట్ చేయిస్తున్నాం. స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు కూడా మాకు హెల్ప్ చేస్తున్నారు. ఎవరు మండల వార్డు సచివాలయాల ద్వారా కానివ్వండి, సర్పంచ్లు కానివ్వండి, మున్సిపల్ కమిషనర్లు కానివ్వండి, వీళ్ళందరితోటి మేము అప్రోచ్ అవ్వడం జరుగుతోంది. వాళ్ళు కూడా మాకు హెల్ప్ చేస్తున్నారు. మీరు ఎక్కడ క్యాంపు ఉంటే ఆ ఖాతాలు మీరు అకౌంట్ ఓపెన్ చేసుకుంటే రేపు స్టేట్ గవర్నమెంట్ అందించేటువంటి, రాష్ట్ర ప్రభుత్వం అందించేటువంటి అన్ని లబ్ధి పథకాలు కూడా మీ అకౌంట్లో నేరుగా జమ చేయబడతాయి అనేది ఇప్పుడు మేము చేస్తున్నటువంటి అతి ముఖ్యమైన ప్రయారిటీ. ఇది చేస్తున్నాము. మీరందరూ